హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కథ. రిషి, ఇటు చూడు. నీకు నా కనుల్లో నీపై నాకున్న ప్రేమ కనిపించడం లేదా? నీకోసం నేను ఏమేం చేస్తాను రిషి? హిమ కన్నీళ్ళు చూసి రిషి గుండె బరువెక్కిపోతుంది. హిమ ప్రేమ రిషి మనసుకు తెలుస్తున్నది. అది ఒప్పుకోవడానికి రిషికి సిద్ధంగా లేడు. హిమ కన్నీళ్లతో రిషిని హత్తుకుంటుంది. రిషి ఒక్క నిమిషం ఈ లోకాన్ని, తన ఆలోచనల్ని మర్చిపోయి హిమనే హక్ చేసుకుని ఉంటాడు. ఇప్పుడు తన మనసు కొంచెం స్థిమిత పడుతుంది. వెంటనే తిరుగుతున్న రిషి హిమని వదిలి దూరంగా వెళ్ళి నిలబడతాడు. ఎందుకు రిషి, నా మీద ప్రేమని కాదంటున్నావు? ప్లీజ్ హిమ, నా లక్ష్యం వేరు. ఈ ప్రేమను నేను లక్ష్యానికి అడ్డుగా తీసుకురావాలి అని అనుకోవటం లేదు రిషి. నేను ఈ లక్ష్యానికి అడ్డుగా ఉండను. నన్ను నమ్ము రిషి. నేను నీ ప్రతి అడుగులో తోడుగా ఉంటాను. వద్దు హిమ, నీకంటూ ఒక లైఫ్ ఉంటుంది. దాన్ని నువ్వు నా కోసం త్యాగం చేయటం నాకు ఇష్టం లేదు రిషి. నేను ఎప్పుడూ నువ్వుగా మారిపోయాను. ఇంకా నాకంటూ వేరే లైఫ్ లేదు. ఇందులో త్యాగం అనే పదానికి అర్థం లేదు. హిమ ప్రేమకు రిషి కళ్ళలో నుంచి నీళ్లు వస్తున్నాయి, కానీ అవి హిమకు కనపడనివ్వకుండా అటు తిరిగి నిలబడతాడు. ప్లీజ్ రిషి అని హిమ రిషి చెయ్యి పట్టుకుంటుంది. ఇంకా అక్కడే ఉంటే రిషికి తన మనసు ఎక్కడ కరిగిపోతుందని లీవ్ ఇట్ హిమ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రిషి వెళ్ళగానే హిమ ఉన్న చోటే కూలబడి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. చెట్టు పక్క నుండి ఏదో చూస్తున్న రిషికి హిమని బాధ పెట్టినందుకు తన మీద తనకే కోపం వస్తుంది. సారీ హిమ, నేను ఇలా బాధ పెట్టడం తప్పడం లేదు. నా లక్ష్యం కోసం నువ్వు నీ జీవితం నాశనం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నువ్వెప్పుడూ హ్యాపీగా ఉండాలి హిమ అని మనసులో అనుకుంటున్నాడు రిషి. హిమ వెళ్ళే వరకు అక్కడే ఉండి తను వెళ్ళాక రిషి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చిన హిమ తన రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకుని రిషి ఫోటో గుండెలకు హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది. ఎందుకురా రిషి, నా ప్రేమను కాదంటున్నావు? నువ్వు లేకుండా నేను బతకగలనా అని అనుకుంటూ రిషి ఫోటో చేతులు తడుపుతూ ఉంటుంది. హిమ ఆలోచనలు గతానికి వెళ్తాయి. తను మొదటిసారి రిషిని చూసిన సంఘటన గుర్తు చేసుకుంటూ ఉంటుంది. హిమ కాలేజీలోకి అడుగు పెట్టగానే, ఏ వైట్ చుడీదార్ ఇలా రా అని సీనియర్స్ హిమని పిలుస్తారు. హిమ వాళ్ళ దగ్గరికి వెళ్ళి భయంగా చూస్తూ ఉంటుంది. ఏంటి పాపా, సీనియర్స్ని విష్ చేయకుండా వెళ్ళిపోతున్నావు? హిమ భయపడి గుడ్ మార్నింగ్ సార్ అని అంటుంది. సరే, నువ్వు చాలా అందంగా ఉన్నావు కాబట్టి నీకు చిన్న పనిష్మెంట్ ఇస్తావు. నాకు ఒక్క కిస్ ఇచ్చేసి వెళ్ళిపో అంటూ అతను హిమ దగ్గరికి వస్తూ ఉంటాడు. హిమకి భయంతో చేతులు వణుకుతూ ఉంటాయి. ఇంతలో ఒక అతను వచ్చి ఆ సీనియర్ని ఒక్క దెబ్బ కొట్టగానే చాలా దూరం వెళ్ళి పడతాడు. అతను చూస్తూ మైమరిచిపోతూ అలానే చూస్తూ ఉంటుంది హిమ. అతను అక్కడ ఉన్న గ్యాంగ్ని కొట్టి ఇంకొకసారి అమ్మాయిలతో ర్యాగింగ్ అని పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే చంపేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. వెంటనే వాళ్ళు అక్కడి నుంచి పారిపోతాడు. తన దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్తుంది హిమ. అతనికి షేక్ హ్యాండ్ కూడా ఇస్తుంది. తెల్లని మేని ఛాయ, పెద్ద కాటి కళ్ళు, అందానికే అసూయ పుట్టేలా వైట్ డ్రెస్లో ఏంజెలా ఉంది హిమ. అతను ఏం మాట్లాడకుండా అలా చూస్తూనే ఉన్నాడు. హలో, నా పేరు హిమ అంటుంది అతన్ని కదిలిస్తూ. అతను వెంటనే తిరుక్కుని నా పేరు రిషి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదేంటి శైలు, అతను అలా వెళ్ళిపోయాడు? తను అంతే అమ్మాయిలతో మాట్లాడు. ఎందుకు శైలు? తనకు ఒక గోల్ ఉంది, అది రీచ్ అవ్వటానికి. గోల్కి అమ్మాయిలతో మాట్లాడటానికి సంబంధం ఏంటి? అబ్బా, తను ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్ అవ్వాలి అని అనుకుంటున్నాడు. అందుకే ఎప్పుడు కష్టపడుతూ ఉంటాడు. నీకెలా తెలిసే? తను కూడా ఈ కాలేజేనా? కాదు, తను మా అన్నయ్య ఫ్రెండ్. రోజు సాయంత్రం అన్నయ్య ఫ్రెండ్స్తో కలిసి పార్క్కి వెళ్తూ ఉంటాడు. అక్కడికి అప్పుడప్పుడు నేను కూడా వెళ్తాను. తను చాలా మంచివాడు, నాతో చాలా బాగా మాట్లాడతాడు, ఒక చెల్లిలా చూసుకుంటాడు. సరేలే పద, నువ్వు ఈరోజు వచ్చావు కదా, పెండింగ్ నోట్స్ రాసుకుంటాను. హిమాన్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. వాళ్ళ నాన్నకి జాబ్లో ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల కాలేజీ మారుతుంది. శైలి వాళ్ళ ఇంట్లోనే రెంట్కి ఉంటున్నారు వాళ్ళు. హిమ క్లాస్కి వచ్చాక పెండింగ్ నోట్స్ రాస్తూ ఉంటుంది, కానీ ఆలోచన మాత్రం రిషి మీదే ఉంటుంది. అబ్బా, ఇప్పుడు రిషితో ఎలా మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటుంది. సాయంత్రం హిమ ఇంటికి వచ్చి హాల్లో కూర్చొని టీవీ చూస్తూ రిషిని ఎలా కలవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఒక ఐడియా రాగానే వెంటనే శైలు దగ్గరికి వెళ్తుంది. శైలు, హాయ్ ఏంటి హిమ, ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది, అలా కొంచెంసేపు పార్క్ వెళ్దామా? సరే, అన్నయ్య వెళ్ళేటప్పుడు వెళ్దాం, రెడీ అవ్వు. ఓకే, 10 మినిట్స్లో వచ్చేస్తా. హిమ లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి కబోర్డ్లో మొత్తం వెతికి తనకు నచ్చిన డ్రెస్ సెలెక్ట్ చేసుకుని వేసుకుని రెడీ అవుతుంది. శైలు, నేను రెడీ, ఇంకా వెళ్దామా? అప్పుడే ఏంటి ఇంత ఫాస్ట్గా ఉన్నావు? ఏం లేదులే కానీ అన్నయ్య రెడీ అయ్యాడా, వెళ్దామా? అదిగో అన్నయ్య వస్తున్నాడు, అడుగుదాం ఆగు. అన్నయ్య, ఏంటి శైలు, నేను హిమ కూడా నీతో పాటు పార్కు వస్తా? అవునా,
"మ్మ్, సరే రండి" చెప్పి బైక్ స్టార్ట్ చేస్తాడు హర్ష. పార్క్ రాగానే హర్ష వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ని కలిసి మాట్లాడుతూ ఉంటాడు. హిమ మాత్రం రిషి కోసం వెతుకుతూ ఉంటుంది. ఏంటి, ఎవరి కోసం వెతుకుతున్నావు? శైలు, నేను ఎవరి కోసం వెతుకుతాను చెప్పు. పార్కుని చూస్తున్నా. ఇంతలో అక్కడికి రిషి వస్తాడు. హాయ్ హర్ష, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడేరా. ఏంటి శైలు, నువ్వు కూడా వచ్చావు? ఈరోజు ఏం లేదు, అన్నయ్య నా ఫ్రెండ్ పార్క్ చూస్తానంటే తీసుకుని వచ్చాను. అప్పుడు గమనిస్తాడు రిషి, హిమాని స్కై బ్లూ కలర్ డ్రెస్లో చాలా అందంగా ఉంది. ఈ అమ్మాయి ఎంత అందంగా ఉందేంటి? ఈ అమ్మాయి కళ్ళలో ఏదో మ్యాజిక్ ఉంది. నేనేంటి ఇలా ఆలోచిస్తున్నానని మనసులో అనుకుంటాడు రిషి. రిషిని చూడగానే హిమ కళల్లో మెరుపు వస్తుంది. అది శైలు గమనిస్తుంది. హాయ్ రిషి గారు, నేను హిమని మార్నింగ్ సీనియర్స్ నుంచి నన్ను కాపాడారు, గుర్తుందా మీకు? అయినా నువ్వేంటి వాడు ముద్దు పెట్టమంటే 2 పీక్కుండా అలా సైలెంట్గా ఉన్నా? అయ్యో, వాళ్ళు చూడటానికి రౌడీలా ఉన్నారు, అందుకే భయం వేసిందండి. మీరు భయపెడితే వాళ్ళు కూడా భయపెడుతూనే ఉంటారు. ఆడపిల్లలు ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. సరే రిషి గారు. శైలు, మీరు ఇక్కడే ఉండండి, నేను వర్కౌట్స్ కంప్లీట్ చేస్తాను అని అంటాడు రిషి. ఏంటి రిషి అన్నని అలా చూస్తున్నావేంటి? అయ్యో అదేం లేదు శైలు, ఏం లేకపోతే పర్లేదు, కానీ ప్రేమ అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఇప్పటి నుంచే అలా ఆలోచించడం మానే. రిషి అనే వాటికి చాలా దూరంగా ఉంటాడు. సరే, కానీ వీళ్ళు రోజు ఇక్కడికి ఎందుకు వస్తారు? అదా, రిషి అన్న ఆర్మీకి ట్రై చేస్తున్నాడు కదా, అందుకని మార్నింగ్ ఈవినింగ్ జాగింగ్ అండ్ వర్కౌట్స్ కోసం ఇక్కడికి వస్తాడు. మార్నింగ్ కూడా వస్తారా? 5కే వచ్చేస్తాడు. 5కేనా? అబ్బా, నేను లేచేది 8 గంటలకి, ఇప్పుడు ఈ రిషి కోసం 5 గంటలకే లేవాలా అని మనసులో అనుకుంటుంది హిమ. రిషి కోసం ఎర్లీ మార్నింగ్ 4కే లేస్తుంది హిమ. వెంటనే ఫ్రెష్ అయ్యి జాగింగ్కి రిషి వచ్చే పార్క్ వస్తుంది. రిషి అప్పటికే వచ్చి జాగింగ్ చేస్తూ ఉంటాడు. రిషిని చూసి అతని దగ్గరికి వెళ్తుంది హిమ. హాయ్ రిషి గారు అంటుంది. నువ్వేంటి ఇక్కడ? నాకు రోజు ఎర్లీ మార్నింగ్ లేచి జాగింగ్ చేసే అలవాటు ఉందండి. అవునా అన్నట్టు చూస్తాడు రిషి. అమ్మో, ఏంటి ఇతను ఇలా చూస్తున్నాడో నమ్మలేదా అనుకుంటుంది హిమ మనసులో. ఏంటి రిషి గారు అలా చూస్తున్నారు? ఏం లేదు, మిమ్మల్ని చూస్తుంటే గట్టిగా గాలిస్తూ ఎగిరిపోయేటట్టు ఉన్నారు. మీరు రోజు జాగింగ్ రావటం ఏంటి అని. అమ్మో, అడ్డంగా ఇరుక్కుపోయాను, ఇప్పుడు ఏం చేయాలి అంటే, అది రిషి గారు, ఆ రోజు జాగింగ్ చేస్తేనే కదండి ఇలా ఉండేది. నేను రోజు జాగింగ్ చేస్తాను కాబట్టి ఇలా సన్నగా ఉన్నాను అని చెప్పి కవర్ చేసింది. సరే, నేను వర్కౌట్స్ చేసుకోవాలి, మీరు నన్ను డిస్టర్బ్ చేయకుండా మీ జాగింగ్ మీరు చేసుకోండి అని చెప్పి రిషి పక్కకు వెళ్ళిపోతాడు. హిమ ఇంకా జాగింగ్ చేయలేక అక్కడున్న ఒక బెంచ్ మీద కూర్చొని రిషిని చూస్తూ ఉంటుంది. రిషి వెళ్ళిపోయాక హిమ కూడా ఇంటికి వెళ్ళిపోతుంది. ఏంటి బయట నుంచి వస్తున్నావు? ఇంత పొద్దున్నే నువ్వు లెగవు కదా, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అని అడుగుతుంది హిమ వాళ్ళ అమ్మ. అబ్బా, ఇప్పుడు అమ్మకు కూడా అబద్ధం చెప్పాలనుకుని, ఏం లేదమ్మా, నిన్న సాయంత్రం శైలు పార్కు తీసుకుని వెళ్ళింది కదా, అక్కడ మార్నింగ్ వ్యూ బాగుంటుందని చెప్పింది, అందుకే చూడడానికి వెళ్ళాను. సరేలే, కాలేజీకి టైం అవుతుంది, రెడీ అవ్వు. అలానే అమ్మా అని రూమ్లోనికి వెళ్ళిపోతుంది. కాసేపటికి శైలు హిమ ఇద్దరు కలిసి కాలేజీకి వెళ్తారు. ఫస్ట్ 2 పీరియడ్స్ అయిపోయాక ఒక పీరియడ్ లీజర్ దొరుకుతుంది. హిమ, ఇదిగో నోట్స్ రాసుకో అని ఇస్తుంది శైలు. కానీ హిమకి మార్నింగ్ లేచే అలవాటు లేకపోవటం వల్ల నిద్ర వస్తూ ఉంటుంది. తర్వాత రాస్తలే శైలు అని చెప్పి బెంచ్ పైన పడుకుంటుంది. ఇందులో క్లాస్కి సార్ వస్తారు. హిమ, సార్ వచ్చారులే. అబ్బా, అప్పుడే వచ్చేసారా? కాసేపు కూడా పడుకోనివ్వరేంటే? ఇదే ఇల్లు కాదు, నీ ఇష్టం వచ్చినంతసేపు పడుకోవటానికి. లేచి క్లాస్ విను. క్లాస్ చెప్తూ ఉండగా ఒక సర్క్యులర్ వస్తుంది. నెక్స్ట్ వీక్ ఫ్రెషర్స్ పార్టీ ఉందని, దానికోసం స్కిట్ డ్యాన్స్లా ఏమైనా చెయ్యాలి అనుకునే వాళ్ళు నేమ్స్ ఇవ్వమని చెప్తారు. ఇక క్లాస్ అయిపోగానే అందరూ బయటకు వచ్చి ఫ్రెషర్స్ పార్టీకి ఏం చేయాలని మాట్లాడుకుంటూ ఉంటారు. శైలు, మనం ఏం చేద్దామే, డ్యాన్స్ చేద్దామా హిమ? నాకంత సీన్ లేదు, నాకు డ్యాన్స్ రాదు, మరి ఏం చేద్దాం హిమ? హిమ కాసేపు ఆలోచిస్తుంది. ఏంటే అంతలా ఆలోచిస్తున్నావు? నాకు ఐడియా వచ్చింది శైలు. ఏంటి ఐడియా? ఒక స్క్రిప్ట్ చేద్దాం. ఏం స్క్రిప్ట్ చేద్దాం హిమ? ఇండియన్ సోల్జర్ అండ్ ఆర్మీ గురించి చేద్దాం, ఏమంటావు? ఐడియా బాగుంది, కానీ మనకి ఏం చేయాలో ఎలా చేయాలో తెలియదు కదే. దీనికి ఇంతలో ఆలోచించడం ఎందుకు? రిషి గారిని హెల్ప్ తీసుకుంటే సరిపోతుంది కదా. అవును, అలాగే చేద్దాం. ఈ ఈవినింగ్ పార్క్లో వాళ్ళతో డిస్కస్ చేద్దాంలే పదా. ఈవినింగ్ రెడీ అయ్యి పార్క్ వెళ్తారు హిమ అండ్ శైలు. అప్పటికే అక్కడికి రిషి వచ్చేసి ఉంటాడు. శైలు రిషితో వాళ్ళు చెయ్యాలి అని అనుకుంటున్న స్క్రిప్ట్ గురించి చెప్పి హెల్ప్ చేయమని అడుగుతుంది. అది ఆర్మీ గురించి కాబట్టి రిషి కూడా సరేలే హెల్ప్ చేస్తాను అంటాడు.
అంతే హిమ కళ్ళు సంతోషంతో వెలిగిపోతాయి. హిమ గారు, మీరు ఎలా చేయాలని అనుకుంటున్నారో చెప్తే నేను కొన్ని సజెషన్స్ ఇస్తాను. అది రిషి గారు, మీరు అలా గారు అని పిలవకండి, జస్ట్ హిమ అని పిలవండి చాలు. సరే హిమ, నీ ఐడియా ఏంటో చెప్పు. హిమ తన దగ్గర ఉన్న ఐడియా చెప్తుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేసే పనిలో ఉంటారు హిమ వాళ్ళ గ్యాంగ్. అలా రోజు హిమ శైలు వాళ్ళ గ్యాంగ్ ఈవినింగ్ పార్క్కి వచ్చి స్క్రిప్ట్ కోసం రిహార్సల్స్ చేస్తూ ఉంటారు. రిషి కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఈ స్క్రిప్ట్ వల్ల రిషి హిమ పరిచయం కొంచెం పెరుగుతుంది. హిమ కూడా రిషిని పిలుస్తూ ఉంటుంది. ఈ స్క్రిప్ట్ వల్ల రిషి హిమల మధ్య పరిచయం చాలా పెరుగుతుంది. ఒకరోజు స్క్రిప్ట్ డ్రెస్సెస్ కోసం హిమ రిషి ఇద్దరు షాపింగ్కి వెళ్తారు. హిమ, నీకు కావాల్సినవన్నీ తీసుకో. అలాగే రిషి. రిషి, ఏంటి హిమ, అది ఏంటో చెప్పు. నాకు సోల్జర్ డ్రెస్ నువ్వే సెలెక్ట్ చెయ్యి. ఇందులో సెలెక్ట్ చేసేది ఏముంది హిమ, అది యూనిఫామ్ లాగా ఎప్పుడూ ఒకే డ్రెస్ ఉంటుంది కదా. అవును, కానీ నీ చేత్తో నువ్వు ఇస్తే బాగుంటుంది. సరేనే, అక్కడ ఒక సోల్జర్ డ్రెస్ ఇస్తాడో ఆ డ్రెస్ చూసి రిషి కొంచెం ఎమోషనల్ అవుతాడు. ఏమైంది రిషి? ఏం లేదు హిమ, ఈ డ్రెస్ నా ఒంటి మీద చూసుకోవాలని చిన్నప్పటి నుంచి కల కంటున్నా. ఇది నన్ను ఎప్పుడు చేరుతుందో. తొందరలోనే నీ కళ నెరవేరుతుంది రిషి. నువ్వు చాలా కష్టపడ్డావు, దానికి ఫలితం తప్పకుంటుంది. సరే, కానీ ఈ డ్రెస్ నువ్వు ఇప్పుడు ఓసారి వేసుకోవచ్చు కదా రిషి. లేదు హిమ, ఇది ఒక గౌరవమైన అర్హత. అది ఆ అర్హతతోనే వేసుకోవాలి, కానీ ఇలా ఫ్యాషన్ డ్రెస్లో కాదు. త్వరలోనే ఆ అర్హత నేను సంపాదించి ఆ డ్రెస్ వేసుకొని నీకు చూపిస్తా చూడు, సరేనా అన్నాడు. షాపింగ్ అయిపోగానే ఇద్దరు బయట డిన్నర్ చేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే హిమ కాలేజీకి వెళ్ళి ఎవరి డ్రెస్సెస్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇంకా ఫంక్షన్కి 2 రోజులే ఉండటంతో అందరూ ఎక్కువ వాళ్ళ పెర్ఫార్మెన్స్ ప్రాక్టీస్ మీదే ఉంటారు. రిషి కూడా హిమ వాళ్ళ కాలేజీకి వచ్చి వాళ్ళ హెల్ప్ చేస్తూ ఉంటాడు. అప్పుడు హిమ రిషి దగ్గర వచ్చి, రిషి, నీతో కొంచెం మాట్లాడాలి అంటుంది. చెప్పు హిమ, ఏం మాట్లాడాలి? అది ఇప్పుడు కాదు రిషి, సాయంత్రం పార్క్కి రా, అక్కడ మాట్లాడుకుందాం. సరే హిమ, వస్తాను. ఓకే బాయ్ రిషి, సాయంత్రం పార్క్లో కలుసుకుందాం. సరే హిమ. పార్క్కి వెళ్ళటానికి హిమ రెడీ అవుతూ ఉంటుంది. రిషి, నీకు ఈరోజు నా మనసులో మాట చెప్పాలి అనుకుంటున్నాను, కానీ నువ్వు ఒప్పుకుంటావా లేదో అని భయంగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది. అక్కడ రిషి, హిమ నాతో మాట్లాడాలి అన్నది. ఏం మాట్లాడుతుంది? నా మీద తనకున్న ప్రేమ తన కళ్ళల్లో కనపడుతుంది. ఇప్పుడు తన ప్రేమ గురించి చెప్తే నేను సమాధానం చెప్పాలి. నాకే తెలియకుండా హిమ నా మనసులో చోటు సంపాదించుకుంది, కానీ నా మనసులో మాట తనతో చెప్పగలనా? తన ప్రేమని యాక్సెప్ట్ చేయగలనా? లేదు. నాకు నా గోల్ ముఖ్యం. నేను తన లవ్ని యాక్సెప్ట్ చేయకూడదు. ఎలా అయినా నన్ను మర్చిపోవాలి, అలా చెయ్యాలి అని మనసులో అనుకొని పార్క్కి వస్తాడు. పార్క్లో రిషి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది హిమ. అప్పుడే అక్కడికి రిషి వస్తాడు. హాయ్ రిషి. హాయ్ హిమ. ఏంటి హిమ, నాతో ఏదో మాట్లాడాలి అన్నావు అంది రిషి. చెప్పు హిమ. రిషి, నిన్ను మొదటిసారి చూసినప్పుడే నాకు నచ్చేసావు. అది జస్ట్ అట్రాక్షన్ కాదు, ప్రేమను తెలుసుకోవడం నాకు కొద్దిగా టైం పట్టింది. నీ మీద నాకు ఉన్న ప్రేమ రోజు రోజుకి పెరుగుతుంది. నువ్వు లేకుండా నేను ఉండలేను రిషి. ఐ లవ్ యూ రిషి. వాట్ హిమ, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు నాకు లవ్ ఏంటి? అదేంటి రిషి అలా అంటున్నావు? మరి ఇంకా ఎలా అనాలి? నేను నిన్ను లవ్ చేయటం లేదు హిమ. లేదు రిషి, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు నాకు తెలుసు. లేదు అని చెప్తున్నా కదా హిమ. అయినా నాకు లైఫ్లో చాలా గోల్స్ ఉన్నాయి, వాటిని పక్కన పెట్టి ఇలా ప్రేమ అంటూ తిరగలేను. రిషి, నీ గోల్స్కి నేను అట్రాను, నీకు సపోర్ట్గా ఉంటాను. అది నువ్వు చెప్పినంత ఈజీ కాదు హిమ. ఎంత కష్టమైనా నీకోసం భరిస్తా రిషి. ప్లీజ్ హిమ, నువ్వు ఎందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు? ఒక సోలో లైఫ్ ఎలా ఉంటుందో నీకు తెలియదు హిమ. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. నువ్వు నా లైఫ్లోకి వస్తే నువ్వు కూడా ఇబ్బందులు పడాలి. కోసం ఎలాంటి ఇబ్బంది అయినా ఫేస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను రిషి. అబ్బా హిమ, నీకు ఎలా చెప్పాలి? ఇప్పుడు మీరు స్క్రిప్ట్ చేస్తున్నారు కదా, అందులో ఏముందో చెప్పు. ఆ స్క్రిప్ట్లో ఏముందంటే, ఒక అతను చాలా కష్టపడి ఆర్మీ సోల్జర్ అవుతాడు. తన వర్క్లో జాయిన్ అవ్వడానికి వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకుంటారు. కానీ కొద్ది రోజులుగా అక్కడ జరిగిన ఒక వార్లో తను చనిపోతాడు. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఆ అబ్బాయిని బాడీ చూసి బాగా ఏడుస్తారు. అలాగే వాళ్ళ కొడుకు దేశం కోసం పోరాడాడని చాలా గర్వపడి అందరూ అతనికి శాల్యూట్ చేస్తారు. అది గుర్తు చేస్తాడు రిషి హిమకు. హిమ, నేను ఒక అనాథని, నాకంటూ ఎవరు లేరు. ఇప్పుడు నేను నీ ప్రేమకు యాక్సెప్ట్ చేస్తే నువ్వు చాలా నష్టపోతావు. రేపు నాకు ఏదైనా అయితే నువ్వు ఒంటరితనం అయిపోతావు. నిన్ను ఆ పరిస్థితిలో నేను చూడలేను హిమ. ప్లీజ్ అర్థం చేసుకో అని కన్నీళ్ళతో చెప్తాడు రిషి. రిషి ప్లీజ్, నువ్వు అనాథవు కాదు, నీకోసం నేనున్నాను. నువ్వు లేని మరుక్షణం నేను కూడా ఉండను రిషి. హిమ,
అలా జరగకూడదనే నన్ను మర్చిపోమని చెప్తున్నాను. నన్ను అర్థం చేసుకో హిమ. నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు రిషి. నీ మీద నాకున్న ప్రేమ నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఈ వాదనంతా నాకు అనవసరం హిమ. నువ్వు నన్ను మర్చిపో అంతే అని చెప్పి రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గతమంతా కళ్ళ ముందు కనపడేసరికి హిమ రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. కాసేపటికి తను ఏం చేయాలని ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తుంది. అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచిస్తూ నిద్రపోతుంది. తర్వాత కాలేజీకి వస్తుంది హిమ. రిషి కోసం చూస్తుంది, ఎక్కడ కనపడ్డు. సార్ ఈరోజు రారనుకుంటా, నాకు కూడా అదే కావాలి అనుకుని తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుంది. హాయ్ శైలు, ఏంటి హిమ రేపు ప్రోగ్రామ్ నువ్వు ఇంత లేట్గా వస్తే ఎలా చెప్పు? సారీ శైలు, ఇప్పుడు వచ్చాను కదా, పద నేను మన గ్యాంగ్తో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి హిమ? అబ్బా చెప్తాను పద శైలు. హిమ వాళ్ళ గ్యాంగ్ దగ్గరికి వెళ్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ స్కిట్లో కొంచెం మార్పుని చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి హిమ రేపు ప్రోగ్రాం పెట్టుకుని ఎప్పుడు స్క్రిప్ట్ మార్చడం ఏంటి? ప్లీజ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి, చిన్న చిన్న మార్పులే మనకు రేపటి వరకు టైం ఉంది కదా. సరే హిమ అని అవేంటో చెప్పు. అలాగని హిమ ఏం చేయాలనుకుంటుందో వాళ్ళకి క్లియర్గా చెప్తుంది. అందరూ కలిసి మొత్తం ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. నైట్ టైంకి ఇంటికి వెళ్తూ ఉంటారు. హిమ అండ్ శైలు ఇద్దరు స్కూటీ మీద వెళ్తూ ఉంటారు. హిమ ఈరోజు రిషి అనే రాలేదేంటే? ఏమో నాకేం తెలుసు శైలు. అది సరే కానీ మనం స్క్రిప్ట్ మారుస్తున్నట్టు రిషి అన్నకు చెప్పావా? లేదు శైలు, నువ్వు కూడా చెప్పుకో. ఎందుకే? చెప్పానుగా చెప్పొద్దని. రీజన్ అడక్కు. హిమ నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? అదేం లేదు శైలు. అబ్బా ముందు నువ్వు స్కూటీ ఆపు. ఎందుకు శైలు, ఎందుకు ఆపంటున్నావు? హిమ స్కూటీని పక్కకు ఆపుతుంది. ఇప్పుడు చెప్పు, ఏం చెప్పాలి శైలు? నీకు రిషి అన్నకు మధ్య ఏం జరిగిందో చెప్పు. ఈ మధ్య ఏం జరుగుతుంది శైలు? నా దగ్గర దాచకు హిమ. నేను ఫస్ట్ నుంచి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. ఇప్పటికైనా చెప్పు ఏం జరిగిందో. హిమ ఇంకా ఆపుకోలేక ఏడుస్తూ తనకి రిషికి మధ్య జరిగింది మొత్తం శైలుకు చెప్పేస్తుంది. ఇంత జరిగితే నాకు ఎందుకు చెప్పలేదే హిమ? నువ్వు ఫస్ట్ నుంచి తనని లవ్ చేయొద్దు అని చెప్తున్నావు. నీకు చెప్తే నువ్వు ఎక్కడ నన్ను తనకి దూరంగా ఉంచుతావు అని చెప్పలేదే శైలు. నీకేమైనా పిచ్చా హిమ? నేను ఎందుకు అలా చేస్తానే? ఆ రోజు నువ్వు ఇంత సీరియస్గా లవ్ చేస్తున్నావని తెలియక అలా మాట్లాడాను. అయినా నేను చెప్పింది కూడా ఇందుకే. రిషి అనే ఒప్పుకోడు నాకు ముందే తెలుసు. నువ్వు ఈ విషయంలో బాధపడకూడదని నేను ముందు నిన్ను హెచ్చరించాను, కానీ నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. సారీ శైలు. సర్లే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? హిమ ఏం చేయాలనుకుంటుందో మొత్తం శైలుకి చెప్తుంది. సరే హిమ, నువ్వు అనుకున్నట్టే జరగాలని కోరుకుందో. ఇంకా పద, లేట్ అవుతుంది. సరే అని హిమ స్కూటీ స్టార్ట్ చేస్తుంది. ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే అందరూ రెడీ అయ్యి ప్రోగ్రామ్కి వస్తారు. హిమ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి స్క్రిప్ట్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకోమని చెప్తుంది. హిమ రిషి అనే వస్తాడంటావా? లేసైలు రాడు, మనమే వచ్చేలా చేయాలి. ఎలా హిమ? నువ్వు హర్ష అన్నయ్య దగ్గరికి వెళ్ళి రిషికి ఫోన్ చేయమని చెప్పు. హర్ష అన్నయ్య చెప్తే రిషి తప్పకుండా వస్తాడు. అవును హిమ, నేను వెళ్ళి అన్నయ్య చెప్తాను. శైలు హర్ష దగ్గరికి వెళ్ళి రిషిని ఫోన్ చేయమని చెప్తుంది. హర్ష చెప్పడం వల్ల రిషి బయలుదేరి ఫంక్షన్ దగ్గరికి వస్తాడు. రిషి రాగానే హిమ తన దగ్గరికి వెళ్తుంది. హిమ మాట్లాడాలి అనుకునే లోపే రిషి తనని పట్టించుకోకుండా హర్ష దగ్గరికి వెళ్ళిపోతాడు. ఫీల్ అవ్వకు హిమ, ఈరోజు రిషి అన్నయ్య నిన్ను అర్థం చేసుకుంటాడు. నేను కూడా అదే అనుకుంటున్నాను శైలు, కానీ ఎందుకో కొంచెం భయంగా కూడా ఉంది. నువ్వేం భయపడకు హిమ, ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది, పద. సరే శైలు పద. స్టేజ్ మీద అందరూ వాళ్ళు చేయాలనుకుంటున్న కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ స్టార్ట్ చేస్తారు. కొన్ని డాన్సెస్ అండ్ సాంగ్స్ తర్వాత హిమ వాళ్ళ స్క్రిప్ట్ స్టార్ట్ అవుతుంది. హిమ వాళ్ళ స్క్రిప్ట్ స్టార్ట్ చేయగానే అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారు. ఆ స్క్రిప్ట్ చూస్తున్న రిషి మాత్రం ఆశ్చర్యపోతాడు. స్కిట్ అయిపోగానే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఆ సౌండ్కి తేరుకుంటాడు రిషి. స్టేజ్ పై చూడగానే అందరూ హిమకి సెల్యూట్ చేస్తూ ఉంటారు. తను కూడా సెల్యూట్ చేస్తాడు. స్కిట్ అయిపోవడంతో అందరూ కిందకు వస్తారు. హిమ రిషి దగ్గరికి వస్తుంది. ఏంటి రిషి, షాక్ అయ్యావా? ఎందుకు ఇలా చేసావు హిమ? నీకు నా ప్రేమ అర్థమయ్యేలా చెప్పాలని, నువ్వు అనుకునేలానే కాదు ఇలా కూడా మన జీవితం ఉండొచ్చని చెప్పాలి అనుకున్నాను. నువ్వు మామూలుగా చెప్తే వినవు కదా, అందుకే ఇలా చేసి చూపించవలసి వచ్చింది. అసలు ఈ స్కిట్లో ఏముందో మనం కూడా చూద్దాం. ఒక అతను చాలా కష్టపడి ఆర్మీ సోల్జర్ అవుతాడు. తన పేరెంట్స్ కూడా సపోర్ట్ చేసి తన సైన్యానికి పంపిస్తారు. తను తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ పెళ్లి చేసుకుని పిల్లలను కూడా కంటాడు. చివరి వరకు పోరాడి రిటైర్మెంట్ తీసుకుంటుంటే దేశమంతా అతన్ని శాల్యూట్ చేస్తుంది. ఇక్కడ సోల్జర్ పాత్రని హిమ పోషిస్తూ ఉంటుంది. అందుకే అందరూ హిమకు సెల్యూట్ చేసి
తనని ప్రశంసిస్తారు. ఏంటి రిషి ఇంకా ఆలోచిస్తున్నావు? ఇంకా నీకు నా ప్రేమ అర్థమయ్యేలా లేదా? నీకోసం ఏమని చేస్తారు రిషి? జీవితాంతం నీకు తోడుగా ఉంటాను. నా వల్ల నీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాను. రిషి కన్నీళ్ళతో హిమాని హ్యాక్ చేసుకొని, సారీ హిమా, నిన్ను చాలా బాధ పెట్టాను. నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను హిమా. కానీ నాకేమైనా అయితే నువ్వు ఏమైపోతావే అన్న భయం నన్ను నీ మీద ప్రేమను చంపుకునేలా చేసింది. ఇంకెప్పుడు నేను బాధపడను హిమా. థ్యాంక్ యూ రిషి. ఐ లవ్ యూ రిషి. ఐ లవ్ యూ టు హిమా. హిమా, నాకు పోస్టింగ్ వచ్చింది హిమా. 2 days తర్వాత వెళ్ళి జాయిన్ అవ్వాలి. అలాగే రిషి, నువ్వు జాయిన్ అయ్యాకే మనం పెళ్లి చేసుకుందాం. సరే హిమా, మరి మీ పేరెంట్స్ ఒప్పుకుంటారా? రిషి, వాళ్ళందరూ ఒప్పుకుంటారు. ఇంకా నువ్వు జాయిన్ అవ్వగానే మన పెళ్ళే. రిషి 2 days తర్వాత వెళ్ళి సైన్యంలో జాయిన్ అవుతాడు. ఆఫ్టర్ 1 year పాకిస్తాన్ ఇండియాపై దాడి చేస్తూ ఉంటుంది. అక్కడ చాలామంది సోల్జర్స్ని వాళ్ళు చంపేస్తూ ఉంటారు. వాళ్ళ దాడికి ఎదురు దాడి చేస్తూ ఉంటాడు రిషి. అందరూ చనిపోయారని వీళ్ళ వెనుతిరిగేలోపు అతను రిషిని షూట్ చేస్తాడు. దాంతో రిషి కింద పడిపోతాడు. పక్కన ఉన్న సోల్జర్స్ అతన్ని ఎదుర్కొంటూ ఉంటారు. వెంటనే తిరుగున్న రిషి కూడా అతని మీద దాడి చేస్తాడు. వెంటనే అతను అక్కడే చనిపోతాడు. సోల్జర్స్ అందరూ రిషిని మెడికల్ క్యాంప్కి తీసుకుని వెళ్తారు. అక్కడ డాక్టర్స్ రిషి బాడీలోని బుల్లెట్ తీస్తారు. 2 daysకి రిషి రికవర్ అవుతాడు. మేజర్ ఆఫీసర్ రిషి దగ్గరికి వచ్చి అభినందిస్తారు. యూ డన్ ఏ గుడ్ జాబ్ రిషి. థ్యాంక్ యూ సార్. నువ్వు వచ్చి 1 year అయినా నీకు లీవ్ ఇవ్వలేదు కదా, ఇప్పుడు ఒక 2 months లీవ్ తీసుకో. థ్యాంక్ యూ సార్. రిషి బయలుదేరి హిమా దగ్గరికి వస్తాడు. అక్కడ హిమా రిషి ఫోటో చూస్తూ, రిషి నువ్వు ఎప్పుడు వస్తావు? నీకోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నీ గురించి న్యూస్లో విన్నాను రిషి. నువ్వు అనుకున్నది ఈరోజు సాధించావు రిషి. రిషి వచ్చిన హిమా అని పిలుస్తాడు. హిమా రిషి వాయిస్ విని వెంటనే వెళ్ళి రిషిని హక్ చేసుకుని ఏడుస్తుంది. ఏడొక హిమా, నేను వచ్చేసాను కదా. సారీ హిమా, వెంటనే వచ్చేస్తానని చెప్పి వెళ్ళి చాలా లేట్ చేశాను కదా. వెంటనే జరిగిన దాడి వల్ల నాకు అసలు లీవ్ దొరకలేదు హిమా. హిమా రిషిని వదిలి, పర్వాలేదు రిషి, నువ్వు నాకు సారీ చెప్పవలసిన అవసరం లేదు. చెప్పాను కదా నీకోసం ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తూ ఉంటాడని. థ్యాంక్ యూ హిమా. రిషి, మనం పెళ్లి చేసుకుందామా? తప్పకుండా హిమా. నాకు 2 months లీవ్ ఇచ్చారు. మనం పెళ్లి చేసుకొని కొన్ని రోజులు ఎంజాయ్ చేశాక నిన్ను కూడా తీసుకుని వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవుతాను, సరేనా? అలాగే రిషి హిమ ఇద్దరు పెళ్లి చేసుకుని వాళ్ళ లైఫ్ని ఫుల్ఫిల్ చేసుకుంటారు. కథ సమాప్తం.